పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఫ్లోలో అన్నారా లేక అనాలని అన్నారా అన్నది తెలియదు, కానీ ఒక మాట అనేశారు. తెలంగాణ జనసేన రాకూడదని మీకు ఎందుకంత భయం అని ఆయన నిగ్గదీశారు. మేము ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రులు అయిపోతామా, ఆంధ్రలోనే దిక్కులేదు కదా మాకు అని అన్నారు. ప్రెస్ మీట్ అద్యంతం చూస్తున్న వారికి ఈ మాటలు ఒక్కసారిగా షాక్ గా మారాయి. పవన్ అభిమానులు అయితే విస్తుపోవాల్సి వచ్చింది. పవన్ ఎందుకు ఇలా అన్నారు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. ఆంధ్రాలో పవన్ పార్టీ బాగానే ఉంది కదా, పైగా ఆయన గత 2 ఏళ్లుగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు, అది కూడా 70% స్ట్రైక్ రేట్ తో అని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఆయన తనకు ఆంధ్రాలోనే దిక్కు లేదు అని అనడానికి రీజన్ ఏంటి అని అంతా చర్చించుకుంటున్నారు. దీనికంటే ముందు ఆయన మరో మాట అన్నారు. తాను 2019 ఎన్నికల్లో ఏపీలో 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారని, అప్పుడు తెలంగాణకు చెందిన జనసేన నేతలు తమ వద్దకు వచ్చి అన్నా, మా తెలంగాణలో పోటీ చేసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారని చెప్పారు. అంటే తెలంగాణలో పోటీ చేస్తే పవన్ ని గెలిపించుకుంటామని వారు చెప్పారు అన్నమాట. మరి ఏపీలో పవన్ ని ఓడించారు అన్నది ఆయన మదిలో ఉన్న బాధ ఇప్పటికీ ఉందా అన్నది కూడా చర్చగా ఉంది. అంతేకాదు, తనకు సీఎం కావడానికి అక్కడే దిక్కు లేదు అన్నది కూడా అసహనంతో అన్నదే అని కూడా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మరో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఏపీలో ఎందుకు పవన్ సీఎం కాకూడదు, ఎందుకు దిక్కు లేదు, అసలు ఆయనలో ఎందుకు అంత నైరాశ్యం అని కూడా చర్చలు అయితే వస్తుంది. నిజంగా పవన్ తలుచుకుంటే ఏపీ రాజకీయాల్లో సక్సెస్ కాలేరా అన్నది కూడా మరో ప్రశ్న. లేక కూటమిలో ఉంటూ అలాగే పొత్తులలోనే వెళ్తూ ఈ విధంగానే ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాల్సి వస్తుందని ఏమైనా అనుమానాలు ఉన్నాయా అన్న చర్చ కూడా వస్తుంది. నిజమే, తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. నీరు నిధులతో పాటు స్వయం పరిపాలన కోసం వారంతా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు. అందువల్ల తెలంగాణలో జనసేనకు ముఖ్యమంత్రి సీటును అందుకునే అవకాశం కుదరకపోవచ్చు. కానీ ఏపీలో ఎందుకు కాదు అన్నది అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. పవన్ కోపంలో అన్నారో మరే విధంగా అన్నారో కానీ తెలియదు. కానీ ఏపీ జనసేన నేతలంతా షాక్ అయ్యేలా ఆయన కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. పవన్ మా సీఎం అని ఏపీలో ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు సీఎం అవుతారు అని కూడా ఊహిస్తున్నారు. అలాంటిది ఏపీలోనే దిక్కులేదని పవన్ అనడం మాత్రం ఇబ్బంది కలిగించేలా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ జై తెలంగాణ అంటూ తన ప్రెస్ మీట్ ని మొదలెట్టి గట్టిగానే మాట్లాడారు. కానీ ఏపీలో తన రాజకీయం గురించి మాట్లాడిన మాటలు మాత్రం ఒక బిగ్ డిబేట్ కు ఆస్కారం కలిగించడమే కాదు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని అంటున్నారు.